హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. మొత్తానికి అయితే స్టార్ట్ చేసాం డూ ఆర్ డై వాచ్ అనేది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మీకు ఒక మూవీని రికమెండ్ చేస్తున్నాను. ఇంక సెకండ్ ఎపిసోడ్ నుంచి ఒక 10 మూవీస్ లేకపోతే 5 మూవీస్ అనేవి రికమెండ్ చేస్తూ వస్తాను. ఈ మూవీ అయితే మీరు ఖచ్చితంగా వాచ్ చేయాల్సిందే. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ టు వీడియో. ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే మాత్రం మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ 100% ఆన్లో పెట్టుకోండి. అలాగే రేపు లైవ్ రియాక్షన్ అయితే చేస్తున్నాం ముఫాజా లయన్ కింగ్ కి తెలుగు ట్రైలర్. అంటే నేను ముందు వచ్చిందిలే, అది ఇంగ్లీష్ ట్రైలర్, హిందీ వచ్చినట్టుంది, తెలుగు రాలా. తెలుగు డబ్బింగ్ అయితే మన లయన్ గా మహేష్ బాబు గారు చేస్తున్నారు. చూద్దాం ఎంత కామెడీగా ఉంటుందో, దానికోసం వెయిట్ చేస్తున్నాను. రేపు లైవ్ రియాక్షన్కి అయితే జాయిన్ అయిపోండి, మిస్ అవ్వద్దు. షెడ్యూల్ కూడా చేశాను, లైక్ చేయండి లైవ్ స్ట్రీమ్ ని. అండ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మూవీ ఎందుకు చూడాలంటే, మూవీ నేమ్ వచ్చేసి ఫస్ట్ ట్రయాంగిల్. ఈ మూవీ అసలు టైం ల్యాబ్స్, అంటే జరిగిన దాన్ని జరిగినట్టు మళ్ళీ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో మదర్ అండ్ వాళ్ళ సన్ ఉంటారు. వీళ్ళిద్దరూ మామూలు నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ 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 ఫ్రెండ్స్ అండ్ కజిన్స్తో ఒక షిప్ టూర్కి అయితే వెళ్తారు. అయితే వెళ్ళి ఆ ఐలాండ్లో, అదే ఆ వాటర్లో ఒక ఎలక్ట్రానిక్ స్టోమ్ అయితే వస్తుంది, స్టార్మ్. దానివల్ల వీళ్ళ బోట్ అయితే అదే రివర్స్ అయిపోయి ఒక ఆమె చనిపోతుంది. ఇంకా అది మునిగిపోయి చనిపోతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది స్టోరీ. ఒక పెద్ద బోట్ వస్తుంది, ఆ బోట్లో జరిగిందే జరుగుతూ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అదే నేమ్ యాప్ట్ అవుతుంది కదా, ట్రయాంగిల్ అనే. ఇందులో యూనిక్ ఏంటంటే స్క్రీన్ ప్లే అసలు సూపర్గా ఉంటుంది. చెప్పిందే మళ్ళీ మీకు వెళ్ళే కొన్ని అర్థమవుతూ ఉంటుంది. రన్ టైం కూడా చాలా తక్కువ, 1 hour 35 minutes అరౌండ్ అలా ఉంటుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే 18+ కంటెంట్ ఏముండదు, మీరు మంచిగా ఎంజాయ్ చేసేవచ్చు ఈ వీకెండ్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. హీరోయిన్ బతకాలంటే వాళ్ళతో వచ్చిన మిగిలిన వాళ్ళందరినీ చంపేయాలి. ఈ స్టోరీ బేసిక్ ప్లాట్. అయితే ఫస్ట్ 30 minutes అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు స్టోరీ ప్లాట్ అనేది. ఇంక 30 to 35 minutes నుంచి ఇంకా పాయింట్ బై పాయింట్ మీకు డెవలప్ చేస్తూ ప్లాట్ అనేది గ్రాఫ్స్ ఇట్లా బార్ లెగుస్తూ వెళ్తుంది. ఇంకా మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి డౌన్ అవుతుంది, ఎందుకంటే మీకు రివీల్ అయిపోతుంది క్లైమాక్స్ ఒకటి. మిగిలినంత మీరు ఎంజాయ్ చేసేవచ్చు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అన్నాక, అలాగే టైం ల్యాబ్స్ ఉంటుంది. మీరు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఒక మాస్క్ మ్యాన్ అయితే చంపుతూ ఉంటాడు. అసలు ఏంటి, ఎందుకు చంపుతున్నాడు, అసలు ఎవరు ఆ మాస్క్ మ్యాన్ అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీని చూసేయాలి. ఇది ఒక మస్ట్ వాచ్ అనే చెప్పాలి. డూ ఆర్ డై వాచ్ ఎపిసోడ్ 1. మీకు కానీ ఈ మూవీ ఆల్రెడీ చూసింటే మాత్రం కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే మాత్రం లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. రేపు మాత్రం మర్చిపోవద్దు, లైవ్ రియాక్షన్ చేస్తున్నాం ముఫాజా లయన్ కింగ్కి, వచ్చేయండి. 50 సబ్స్క్రైబర్ల దగ్గర ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.